మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి కస్టమర్ వర్సెస్ కన్జ్యూమర్. కస్టమర్ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్రయాన్ కదా, ఇది మార్కర్ అనేది కొనడానికి వెళ్ళాను. సో ఒక షాప్కి వెళ్ళినప్పుడు నేనే కస్టమర్ని అవుతాను. సో ఈ మార్కర్ని నేనే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనే కన్జ్యూమర్ని. కానీ అదే షాప్కి నేను మా పాప కోసం ఈ క్రయాన్స్ అనేవి తీసుకున్నాను. సో నేను కస్టమర్ని అవుతాను. అప్పుడు క్రయాన్స్ కస్టమర్ అవుతాను నేను. ఈ క్రయాన్స్ మా పాప యూజ్ చేస్తుంది. సో కన్జ్యూమర్ ఎవరంటే కిడ్. సో ఎప్పుడు కస్టమరే కన్జ్యూమర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కిడ్ మాకు కన్జ్యూమర్, మా పాప కన్జ్యూమర్ అవుతుంది. సో కస్టమర్ నేను అవుతాను. సో ఎవరైతే పర్చేస్ చేస్తారో సింపుల్ లాంగ్వేజ్లో వాళ్ళు కస్టమర్స్, ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు కన్జ్యూమర్స్ అంటారు. సింపుల్.